వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. వరల్డ్ మెనూస్ టువల్ డే సందర్భంగా వెలుగు కార్యాలయంలో సచివాలయం హెల్త్ సెక్రటరీ ఏపీఎం గిరి ప్రసాద్ టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎన్విఎస్ ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీవీ 999 జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్. ఇక్కడికి మరి అన్ని శాఖల అధికారులు, అలాగే ఇక్కడికి హెల్త్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బందికి నమస్కారం. ముఖ్యంగా ఈ వరల్డ్ మెన్స్ట్రువల్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే సాధారణంగా ఆడపిల్లలు 10 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రారంభం జరుగుతుంది. తరువాత 49 సంవత్సరాల 50 సంవత్సరాల్లో ఎండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మెన్స్ట్రువల్ సైకిల్లో సాధారణంగా ఎక్కువ మంది ఆడపిల్లలు అవ్వచ్చు, వయసు పెరిగిన వాళ్ళు అవ్వచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెన్స్ట్రువలైజర్లో సాధారణంగా శానిటరీ నాప్కిన్స్ ఖచ్చితంగా ఉపయోగించాలి. ఎందుకు అని అంటే దీనివల్ల సరిగా పరిశుభ్రత, అవయవాల పరిశుభ్రత చేసుకోకపోవడం మూలంగా ఎక్కువగా ఇన్ఫెక్షన్, గర్భసంచికి ఇన్ఫెక్షన్స్లోకి, తద్వారా ఎక్కువగా అది ముదిరితే క్యాన్సర్ బారిన పడి చనిపోయే కారణాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్స్ నెలసరిలో ఈ ఋతుక్రమం జరిగే సమయంలో 3 నుండి 5 రోజుల్లో రోజుకి కనీసము 4 సార్లు ఈ శానిటరీ నాప్కిన్స్ మార్చవలసి ఉంటుంది. తరువాత ఈ శానిటరీ నాప్కిన్స్ అయితే కొనుక్కోలేని పరిస్థితుల్లో, ఆర్థిక స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి అంటే పరిశుభ్రమైన క్లాత్, కాటన్ క్లాత్ని, శుభ్రంగా ఉతికిన క్లాత్ని ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం మూలంగా మనము ఇతర ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండగలుగుతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంతవరకు బాగానే ఉంది. తదుపరి ఏంటంటే ఈ పరిశుభ్రత ఏదైతే ఉందో అవయవాన్ని పరిశుభ్రంగా క్లీన్ చేసుకోకపోవడం మూలంగా ఈ గర్భసంచికి ఏవైతే ఇన్ఫెక్షన్ సోకుతా ఉన్నాయో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనము ఈ క్లీనింగ్తో పాటు ఇంకొకటి ఏం చేయాలి అంటే పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో అప్పుడు ఈ రకమైన ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి, దాన్ని మనం ఇమ్యూనిటీ అంటాం. ఈ వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనము త్వరగా ఏ ఇన్ఫెక్షన్ బారిన పడము. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి మనము పోషకాహార, ఇప్పుడు కూడా ఈ పోషకాహారాలు తీసుకున్నప్పుడు మాత్రమే మనము వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోగలము. పోషకాహారం అంటే ఏంటి? ఇంత అన్నం తినడం కాదు. అన్నంతో పాటుగా ఆకుకూరలు, పప్పు ధాన్యాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు మాత్రమే, పండ్లు, అప్పుడు మాత్రమే అది పోషకాహారం అవుతుంది తప్ప ఇంత అన్నం తినేస్తే నేను అన్నం తిన్నానని మంచిగా ఎక్కువ తిన్నాను అంటే అది పోషకాహారం కాదు. పోషకాహారం అంటే అన్ని రకాల విలువలు, అన్ని రకాల విటమిన్స్, ఖనిజ లవణాలు ఉన్నప్పుడు మాత్రమే అది పోషకాహారం అవుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి, కాయగూరలు కూడా మంచిగా తీసుకోవాలి, పప్పు ధాన్యాలు కూడా మంచిగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అది పోషకాహారం అవుతుంది. తద్వారా మనము రక్తహీనత బారిన పడకుండా ఉండగలుగుతాం. ఈ రక్తహీనత కలగడానికి కారణం ఏంటంటే కొందరికి ఈ ఋతుక్రమం జరిగే సమయంలో ఎక్కువగా రక్తస్రావం జరగడం, తద్వారా వాళ్ళు రక్తహీనత బారిన పడతారు. ఈ రక్తస్రావం జరిగినప్పుడు 3 నుండి 5 రోజుల వరకు నార్మల్. 3 నుండి 5 రోజులు దాటి కొందరికి 8 రోజులు జరగవచ్చు, కొందరికి 10 రోజులు, 15 రోజులు కూడా రక్తస్రావం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వెంటనే మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. అలా సంప్రదించినప్పుడు మాత్రమే మీకు అది ప్రాణాపాయం వరకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కావున ఎప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా మీరు వెంటనే రక్తస్రావం ఎక్కువ రోజులు జరుగుతుంది అని అంటే మీరు వెంటనే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి తక్షణం మెడికల్ ఆఫీసర్ దగ్గర
పరీక్షింపజేసుకోవాలి. అలాగే ఎక్కువ మంది సిగ్గుపడి ఇది చెప్పకుండా మీ ఇంట్లోనే మీరు రాస్తున్నప్పుడు మీ ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, 8వ తరగతి నుండి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఏంటంటే సిగ్గుపడి చెప్పరు. ఇంట్లో ఎక్కువ బ్లీడింగ్ అయిపోతున్నా లేదా కొందరిలో తెల్లబట్ట అవుతూ ఉంటారు. దానివల్ల కూడా ఎక్కువ మంది నీరసించిపోయి ఎనీమియా బారి, రక్తహీనత బారి పడి చనిపోయే ప్రమాదం ఎక్కువ మంది మన దేశం మొత్తం మీద చనిపోవడానికి కారణం ఈ రక్తహీనత బారి పడే. రక్తహీనత కలగడానికి ఇది ఒక కారణం అనుకుంటే చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఎక్కువగా ఆడపిల్లల్లో ఎక్కువ మంది చనిపోతున్నారంటే కారణం ఈ రక్తహీనత. తరువాత ఇంకొక ప్రధాన కారణం మన సమాజంలో ఎక్కువగా పీడిస్తూ ఉంది. ఏంటి అని అంటే తక్కువ వయసులోనే పెళ్లిళ్ళు చేయడం. తక్కువ వయసులో అంటే సుమారుగా 68వ తరగతి చదువుతా ఉంది, 13 సంవత్సరాల పాప పెళ్లి చేసేసారు. 15వ సంవత్సరానికి గర్భం దాల్చింది. తర్వాత ఆ పాప గర్భం దాల్చిన తర్వాత ఏమైంది అని అంటే ఆ పాప చనిపోయింది. బిడ్డని కంది కానీ తల్లి చనిపోయింది. ఆమె ఏజ్ 13 సంవత్సరాలకి పెళ్లి చేయడం మూలంగా ఆ అవయవాలు పూర్తిగా పరిపక్వం చెందక ముందే ఆ పిల్లకి పెళ్లి చేయడం మూలంగా ఏమైంది అని అంటే పిల్లకి జన్మనైతే ఇచ్చింది కానీ తల్లి చనిపోయింది. తక్కువ వయసులోనే పెళ్లి చేయడం వల్ల అవయవం పరిపక్వత చెందకపోవడం మూలంగా ఈ నష్టం అన్నది వాటిల్లింది. సమాజంలో ఇలాంటి జరగడం మూలంగానే తక్కువ వయసులో పెళ్లిళ్ళు చేయడం మూలంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని అతిక్రమించాలి. ఈ నష్టాన్ని ఈ నష్టం జరగకుండా చూడాలి అని అంటే మనం ఏం చేయాలి? మన సమాజంలో మనమే కాకుండా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఇంకా పక్క వాళ్ళకి వాళ్ళ అవగాహన కల్పించాలి. అమ్మ ఇలాగా తక్కువ వయసులో పెళ్లి చేయడం వల్ల త్వరగానే తక్కువ వయసులోనే చనిపోతా ఉన్నారు. కావున వాళ్ళకి మన గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంటే కాదు యావత్ ప్రపంచమే నిబంధన పెట్టింది. ఏమి అంటే 18 సంవత్సరాల ఆడపిల్లకి కనీసం నిండినప్పుడు మాత్రమే వాళ్ళ అవయవాలు పరిపక్వత చెంది అప్పుడు వాళ్ళు పెళ్లికి అర్హత పొందిన వారు అవుతారు. అప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి. అప్పుడు ఎప్పుడైతే అవయవాలు పరిపక్వత చెందాయో వాళ్ళకి సాధారణ జననం, పిల్ల సాధారణ జననం అప్పుడే జరుగుతుంది. నార్మల్ డెలివరీ అవుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళ అవయవాలు పరిపక్వత చెందాయి కనుక. 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఆడపిల్లలకి నిండాలి, మగపిల్లలైతే 20 సంవత్సరాలు నిండాలి. అప్పుడు మాత్రమే పెళ్లి చేయాలి అన్నది నిబంధన అన్నది యావత్ ప్రపంచమే పెట్టింది. కానీ ఆ నిబంధనల్ని మనం తొందరగా తొక్కేస్తున్నాము. పాప ఏదో మనం చెప్పిన మాట అయినట్లేదని పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. అబ్బాయి మనం చెప్పిన మాట అయినట్లేదనేసి అబ్బాయికి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు తక్కువ వయసులో. దానివల్ల ఈ నష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఆ పెళ్లి చేసుకున్న పిల్ల కావచ్చు, పెళ్లి చేసుకున్న అబ్బాయి కావచ్చు, ఈ పరిజ్ఞానం లేకపోవడం వల్లనే వాళ్ళు తక్కువ వయసులోనే గర్భం దాల్చుకున్నారు. తక్కువ వయసులోనే అది డెలివరీ అయిపోతుంది. పిల్ల కానీ తల్లి కానీ లేదా ఇద్దరు కానీ చనిపోతా ఉన్నారు. రీసెంట్గానే 3 రోజుల క్రితమే ఇక్కడ మనకి ఒక 13 సంవత్సరాల బేబీ ఏజెన్సీలో చనిపోయింది. కారణం ఏంటంటే ఇదే. మనకి ఇక్కడే సరస్వతి ప్యాట్సూపురం దగ్గరలోనే ఒక తల్లి చనిపోయింది. కారణం కూడా ఇవే. మనలో అవగాహన లేని అన్నది ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ నష్టాలని మనం అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి నష్టాలు రాకుండా మనం చేయగలం. అమ్మమ్మ చెప్పిందనో నాన్నమ్మ చెప్పిందనో ఆ పాపకి ఈ వయసు రాకుండా మనం పెళ్లి చేయడం వల్ల ఈ నష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి యాక్చువల్గా మనం ఇప్పుడు వరల్డ్ మెన్స్ట్రువల్ డే సందర్భంగా మనము ఈ విషయాలన్నీ చెప్పుకుంటా ఉన్నాం. అదే క్రమంలో మనకి పీరియడ్ సమయం మనకి సాధారణంగా పిల్లల్లోనే అవ్వచ్చు, పెద్దల్లోనే అవ్వచ్చు. పిల్లలైతే సిద్ధపడి చెప్పరు ఈ లక్షణాలన్నీ కూడా. ఏ లక్షణాలు అని అంటే తలనొప్పి సాధారణంగా కనపడుతూ ఉంటారు పీరియడ్ సమయంలో. తర్వాత ఉత్తికట్టు నొప్పి చెప్తూ ఉంటారు కొందరు బ్లీడింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ తల్లి దగ్గర చెప్దామంటే సిగ్గు, నాన్నమ్మ దగ్గర చెప్దామంటే సిగ్గు, నాన్న దగ్గర చెప్పుకుందామంటే సిగ్గు. మరి ఎవరికి చెప్పాలి? దగ్గరలో ఉన్న ఆశా కార్యకర్తలు ఉంటారు, ఆరోగ్య కేంద్రంలో ఏమో ఉంటారు. లేదనంటే ఇంకా అక్కడ MLHP కొత్తగా వాళ్ళు కూడా మనకి రిక్రూట్ చేశారు, వాళ్ళకి చెప్పొచ్చు. దగ్గరలో మనకి
ఇక్కడికి వెళ్ళి స్కానింగ్ చేసి అక్కడ చూస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం చెప్తారు, ఎందుకంటే తల్లితో చెప్పుకోలేదు కనీసం వాళ్ళతో చెప్పుకుంటారు. అలాగే మీరు కొంతవరకు పిల్లలకు కూడా మీరు అవగాహన కల్పించాలి. అమ్మ నీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే ఈ 3 రోజులు లేదా 5 రోజుల్లో అక్కడ పక్కన అక్క ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెప్పు, లేదంటే